జవజీవాలతో కలకల్లాడుతూ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. లివర్ సిరోసిస్ అలాంటిది. దీని బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా సిమెంటు ముద్దలాగా గిడసబారిపోతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిరోసిస్ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ సిరోసిస్ అంటే ఏంటి? లివర్లో ఏం జరుగుతుంది? నార్మల్గా లివర్ అనేది దూది పింజంలాగా, స్పాంజ్ లాగా సాఫ్ట్గా ఉండే ఆర్గన్. ఇందులో రకరకాల ఒక 600 ఫంక్షన్స్ ఈ లివర్ నార్మల్గా మనకి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రకరకాల కారణాల వల్ల, అనగా అది అధిక మద్యపానం అవ్వచ్చు, ఈ మధ్యకాలంలో మనం చూసే ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అని ఒక రకమైన ప్రాబ్లం వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఈ లివరు నార్మల్ సెల్స్ వాపుకి గురయ్యి అది తగ్గి నెమ్మదిగా ఈ దూది పింజంలాగా ఉండే లివరు గట్టిగా రాయిలాగా తయారవుతాం. దీని ఫంక్షనాలిటీ మొత్తం నెమ్మదిగా తగ్గిపోవటం. దీన్ని మనం సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం జరుగుతుంది. మద్యం తాగే వారికి మాత్రమే సిరోసిస్ వస్తుందనే నమ్మకంలో నిజమెంత? జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే మద్యం తాగే వాళ్ళకి మాత్రమే లివర్కి ప్రాబ్లం వస్తుంది అనేది ఒక అపోహ. మద్యం తాగే వాళ్ళకి లివర్ డిసీజ్ రావటం డెఫినెట్గా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. 50% మందికి మనం చూసే లివర్ సిరోసిస్ మద్యం తాగే వాళ్ళల్లో ఉంటుంది. కానీ ఇంకా మిగిలిన 50% మంది మద్యం ఎప్పుడు తాగని వాళ్ళల్లో కూడా లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్గా ఆల్కహాల్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 50% కేసెస్లో మనం చూస్తే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది ఒక 20% మందిలో, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒక 25% మందిలో లివర్ సిరోసిస్కి కారణంగా మనం చూస్తాం జరుగుతుంది. ఇంకా 5% మంది అరుదుగా మనం చూసే వాటిల్లో ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ ఎక్కువగా మనం ఫీమేల్స్లో, ఆడవారిలో చూస్తాం జరుగుతుంది. ఇంకా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల విల్సన్స్ డిసీజ్ అని, ఇలాగా మల్టిపుల్ వేరే అదర్ కారణాల వల్ల కూడా మనం లివర్ సిరోసిస్ చూస్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ లక్షణాలు ఎందుకు త్వరగా బయటపడవు? లివర్ నార్మల్గా ఉండే లివరు సడన్గా సిరోసిస్లోకి వెళ్ళటం జరగదు. ఇవి కొన్ని స్టేజెస్ ద్వారా, అంటే మధ్యలో నార్మల్గా దూది పింజంలాగా ఉండే లివరు నెమ్మదిగా మైల్డ్గా గట్టిగా అవుతుంది. దీన్ని మనం ఫైబ్రోసిస్ స్టేజ్ అంటాం జరుగుతుంది. జనరల్గా ఈ ఫైబ్రోసిస్ ఉన్నప్పుడు చాలా సటిల్గా మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే మనకు ఉంటాయి. జనరల్గా తొందరగా అలసిపోవటం, ఎక్కువగా టైర్డ్నెస్ అనిపిస్తాం, కొంచెం ఆకలి లేమి, కొంతమందికి కడుపు ఉబ్బరము, విరోచనాలు అవుతాం. ఇలాంటి సిమ్టమ్స్ మనం జనరల్గా ఫైబ్రోసిస్ స్టేజ్లో, వెరీ ఎర్లీ స్టేజ్లో మనం చూసే అవకాశం ఉంటుంది. లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే లివర్ కంప్లీట్గా ఫంక్షనాలిటీ తగ్గిపోతుందో కాళ్ళల్లో వాపు రావటం, కడుపులో నీరు చేరుకోవటం, కళ్ళు పచ్చగా అవటం, కొంతమందికి రక్తవాంతులు కానీ, మోషన్ నల్లగా అవుతాం కానీ, ఇలాంటి సిమ్టమ్స్. కొంతమంది మత్తుగా అయిపోతారు, హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ లేట్ స్టేజ్లో మాత్రమే మనం చూస్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ ఎందుకు ప్రమాదకరం? దీంతో ప్రాణాపాయం ఉంటుందా? జనరల్గా లివర్ సిరోసిస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనం లాస్ట్ స్టేజ్లోనే మనం చూస్తాం జరుగుతుంది. సివియర్ డీకాంపెన్సేషన్, ఏదో ఒక కాంప్లికేషన్. కాంప్లికేషన్స్ అనగా నేను చెప్పినట్టు ఫ్లూయిడ్ ఓవర్లోడ్, కడుపులో నీరు చేరుకోవడం, కాళ్ళలో నీరు చేరుకోవడం. దీని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి హెపటోరీనల్ సిండ్రోమ్ అంటాం జరుగుతుంది. కిడ్నీస్ ఫంక్షనాలిటీ తగ్గిపోవటం, లేదంటే మత్తుగా అయిపోవటం. లివర్ నార్మల్గా మనకు ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. టాక్సిన్స్ ఏవి బ్రెయిన్కి వెళ్లకుండా లివర్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఈ టాక్సిన్స్ ఫిల్టరేషన్ కెపాసిటీ లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు లివర్ ఫంక్షనాలిటీ తగ్గిపోవటం వల్ల ఇవి కూడా తగ్గిపోవటం మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ ఫంక్షనాలిటీ తగ్గిపోతుందో ఈ టాక్సిన్స్ అన్నీ బ్రెయిన్కి చేరుకుని ఈ లివర్ సిరోసిస్ ఉన్న పేషెంటు మత్తుగా అయిపోవటం. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం జరుగుతుంది. గ్రేడ్ 4 హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటే ఆల్మోస్ట్ కోమాలో ఉన్నట్టు మనం చూస్తాం జరుగుతుంది. సో ఇలాగా బ్లడ్ వామిటింగ్, ఈసోఫేజియల్ వారిసెస్ అంటారు. అంటే అన్నవాహిక లోపల రక్తనాళాలు ఉబ్బిపోవటం, ఈ ఉబ్బిపోయిన రక్తనాళాలు చిట్లి రక్త వాంతి అవ్వటం,
లేకపోతే విరోచనం నల్లగా అవటం, ఇలాంటి కాంప్లికేషన్స్, ఇలాంటి సిమ్టమ్స్తోనే మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ ప్రజెంటేషన్గా మనం చూస్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ను పరీక్షల ద్వారా ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి టెస్టులు చేస్తూ ఉంటారు? సో వెరీ ఎర్లీ స్టేజ్లో మనం లివర్ సిరోసిస్ సస్పెక్ట్ చేసినప్పుడు మనం చేయాల్సింది సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేసుకుని ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటాం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకున్నప్పుడు స్ప్లీన్ సైజ్ ఎలా ఉంది, పోర్టల్ వీన్ సైజ్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటాం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనం ఫైబ్రోస్కాన్ అనే టెస్ట్ చేసుకుంటే అందులో కేపీఏ అనే ఒక వాల్యూ ఉంటుంది. అందులో లివర్ యొక్క స్టిఫ్నెస్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇది కాకుండా సటిల్ సిమ్టమ్స్, బ్లడ్ టెస్ట్లో కొన్నిసార్లు సోడియం తక్కువగా ఉండటం, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం జరుగుతుంది. ఈ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అండ్ ఫైబ్రోస్కాన్ అనేది ఇనీషియల్ స్టేజ్లో చేసుకుంటాం. కొంచెం సివియర్గా ఉంది లివర్ డిసీజ్ అన్నప్పుడు అన్నవాహికలో రక్తనాళాలు ఎలా ఉన్నాయి, ఈసోఫేజియల్ వారిసెస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం ఎండోస్కోపీ ప్రొసీజర్ కూడా చేసుకుంటాం జరుగుతుంది. లివర్ సిరోసిస్కు చికిత్స ఎలా ఉంటుంది? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు ఎప్పుడు వెళతారు? ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో కంప్లీట్గా ఆల్కహాల్ ఆపేస్తాం. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోలు, వెయిట్ లాసు, ఇలాంటివన్నీ మనం ఇలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరసెస్ ఉన్న వాళ్ళల్లో ఈ వైరస్కి సరిపడా యాంటీవైరల్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయటం. ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అనేది మనకి అనుమానంగా ఉంటే దానికోసం పరీక్షలు చేసుకుని దాన్ని ట్రీట్ చేయటం. ఈ కారణాన్ని కనుక మనం ట్రీట్ చేస్తే కొన్నిసార్లు వెరీ ఎర్లీ స్టేజ్లో రివర్స్ చేసే అవకాశము, అట్లీస్ట్ ఒక లివర్ సిరోసిస్ వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంటే అక్కడ హాల్ట్ అయ్యి ఫర్దర్గా ప్రోగ్రెషన్ని స్లో చేసే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం ఐడెంటిఫై చేయడానికి, ఈ డిసీజ్ని రివర్స్ చేయడానికి కానీ ప్రోగ్రెషన్ హాల్ట్ చేయడానికి కానీ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకవేళ మనం లేట్ స్టేజ్లో కనుక పేషెంట్స్ని మనం చూస్తే, అంటే ఆల్రెడీ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత వీళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుని కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. దానికి సరిపడా మందులు ఇస్తాం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళల్లో హై ప్రోటీను, వెరీ లో సాల్ట్ డైట్ సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఇది కాకుండా మెల్డ్ సోడియం అనే ఒక స్కోరింగ్ సిస్టంతో మనం వీళ్ళ సివియరిటీ ఆఫ్ లివర్ డిసీజ్ని ప్రతి ఒక్క విజిట్లో ఎవాల్యుయేట్ చేసుకుంటాం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మెల్డ్ సోడియం స్కోర్ 15 అనే నెంబర్ దాటుతుందో అప్పుడు వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము అనేది మనం చెప్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ ఉన్నప్పుడు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఏ కారణం చేతైనా సరే సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సింది ఆహారము అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఈ రెండు మనం చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఆహారంలో గుడ్ ప్రోటీన్, మంచి ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. ఉప్పు కంప్లీట్గా తక్కువగా ఉండాలి. 4 to 6 grams ఆఫ్ సాల్ట్ పర్ డే అని మనం చెప్తాం వీళ్ళకి. అంతకన్నా ఎక్కువ సాల్ట్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. దీంతోపాటు రెగ్యులర్ సింపుల్ ఎక్సర్సైజెస్, దాంతోపాటు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఇలాంటివి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. లివర్ సిరోసిస్ రాకుండా ముందుగానే ఎలా జాగ్రత్త పడాలి? మద్యపానాన్ని కంప్లీట్గా ఆపేయాలి. ఫ్యాటీ లివర్ అనేది ఎప్పుడు ఎక్కడ తెలిసినా కానీ మనం రెగ్యులర్ ఎక్సర్సైజు, డైటరీ మాడిఫికేషన్స్ దీన్ని రివర్స్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అన్కంట్రోల్డ్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అండ్ ఒబిసిటీ, బాగా లావుగా ఉండే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకుని ఈ ఫ్యాటీ లివర్ ఒకవేళ ఉంటే దాన్ని ఇమీడియట్గా రివర్స్ చేసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది సిరోసిస్గా మారకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనే టెస్టులు ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి. హెపటైటిస్ బి నెగిటివ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. హెపటైటిస్ సి అనే టెస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేయించుకుని ఒకవేళ ఉంటే మంచి మందులతో ఈ హెపటైటిస్ సి కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ హెల్త్ చెక్స్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు డయాబెటీస్ కోసం ఎలా అయితే చెక్ చేయించుకుంటున్నారో లివర్ ఫంక్షన్ టెస్టు, అల్ట్రాసౌండు సంవత్సరానికి ఒకసారి 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డెఫినెట్గా ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే వెరీ ఎర్లీ స్టేజ్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనం ఐడెంటిఫై చేసి ఈ ప్రాబ్లమ్ని మనం ఎర్లీ స్టేజ్లో రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది.